ప్రభువిచ్చిన మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి ప్రభువారు మన యందు కనికరించి మనకు చేసిన సహాయము, మేళ్ళు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అవి లెక్కకు మించినవి. అదేవిధంగా మనం చేస్తున్న ప్రార్థనలకి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థన చేశారు. కానీ మోషే అనే ఒక పెద్ద నాయకుడు, దేవుడి ద్వారాగా నిర్ణయింపబడిన నాయకుడు, ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన ఇశ్రాయేలు ప్రజలు కార్యములు చూశారండి. స్తోత్రము కలుగును గాక. అలాగే దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంటే కార్యములు చూస్తాం. ప్రభువిచ్చిన మహాకృపను బట్టి మొన్న ఆదివారము ఆరాధనలో ప్రభువారు చక్కని మాటలు మనతో మాట్లాడారు. దేవుని ప్రియులారా, మొట్టమొదటి మాట దేవుడు ఒక్కడే, తర్వాత దేవుడు ఉన్నవాడు, తర్వాత దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు. 3 మాటలు. దేవుడు ఒక్కడే, తర్వాత రెండో మాట దేవుడు ఉన్నవాడు. ఎలా ఉన్నవాడు అని ఎవరన్నా అడిగితే దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, ఈ మూడు మాటల గురించి నా ప్రభు యొక్క మహిమ కొరకు, నా ప్రభు ఎంత గొప్ప దేవుడో, నమ్ముకున్న తండ్రి అయినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఈ 3 విధాలుగా నా ప్రభు ఆ రోజున ఆయన నామాన్ని ఆయనే మహింపరుచుకున్నాడు. దేవుని ప్రియులారా, నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మిమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి కాదు, మీరు ఎంతవరకు జ్ఞాపకంలో ఉన్నారు అని చెప్పేసి. అలాగని చెప్పేసి మీరు లేచి నిలబడినప్పుడు ఒక సహోదరు తప్పు చెబుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఇలాగా హేళనగా చూడడం కాదు. వాళ్ళకేమొచ్చి వాళ్ళకేం రాదు, వాళ్ళు మర్చిపోయారు. అందువల్ల లేచి నిలబడి చెప్పిన వ్యక్తే నెంబర్ 1. నా దేవుడిచ్చిన దీన్ని బట్టి ఒక దైవ సేవకుడిగా నాకు వచ్చిన ఆలోచన బట్టి నా పద్ధతి ఇలాగ ఉంటుంది. లేచి నిలబడి చెప్పిన వారే నెంబర్ 1. ఆ పక్కన కూర్చొని మాకు వచ్చేసినలే అన్న ఇదే ఆడు వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు నువ్వు చెప్పలేదమ్మా తప్పు అని చెప్తే చెప్పలేదు ఆవిడ అనుకోవడానికే తప్ప అదేం కాదు. నువ్వు లేచి నిలబడి చెప్పడమే చాలా గొప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, నీకు జ్ఞాపకం ఉంది, జ్ఞాపకం ఉన్నా కదా, ఎంతవరకు జ్ఞాపకం ఉందో అంతవరకు చెప్పారు, అంతవరకే. అది సంతోషం. అది దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు. దేవుని ప్రియులారా, దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నవాడు, దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు, దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. ఏకరీతిగా, ఇంకే మాట దానికి జోడించొద్దు. ఏకరీతిగా ఉన్నవాడు. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు చదువుకుందాం. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, ఆకాశము కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. ఆహా మహానుభావా, ఆయన స్థిరపరిచినవి, ఆయన సృష్టించినవి నశిస్తాయి, కానీ సృష్టికర్త మాత్రము ఏకరీతిగా ఉంటాడు. స్తోత్రము. ఎంత సంతోషకరమైన మాట దేవుని ప్రియులారా. గత ఆదివారం ఆరాధనలోని మొదటి భాగంలో మాట్లాడుతున్నప్పుడు ఈ 3 మాటలు మాట్లాడారు. దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నవాడు, దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు. ఈ సంభాషణ సోమవారం నాడు ఎర్లీ మార్నింగ్ నేను 5 గంటల ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు అందరూ మార్నింగ్ స్తుతి ఆరాధనకి మీరు వచ్చేసారు. నేను ఒక్కడిని అలా ప్రార్థన చేసుకొని 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకొని బ్రష్ చేసుకుంటూ నేను మళ్ళా దేవుడు ఏం మాట్లాడారా, ఒకవేళ ఆయన మాటలు మాట్లాడారా, నా సొంత మాటలు ఏమైనా ఉన్నాయేమో అని పరిశీలించుకోవడానికి మళ్ళీ ఆ వాక్యాన్ని పెట్టుకున్నాను. దేవుని ప్రియులారా, బాగానే నడిచింది. దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నవాడు, అంతవరకు బాగానే నిలబడ్డాను. సమృద్ధిగా ఉన్నవాడు అనేటప్పటికీ నేను ఒక్కడినే వెక్కెక్కిపడి ఏడ్చాను. దేవుని బిడ్డలారా, నా ప్రభువే సాక్షి.
నిన్నే మాట్లాడాడు ప్రభు నాతోటి, మరలా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా ఎక్కికబడి ఏడ్చాను. నాకు అన్నీ అలా ధారాళం కారుతుంది. అంత గొప్పగా మాట్లాడాడు దేవుని బిడ్డారా. మరలా రెండో మారు ఉదయాన్నే తెల్లవారుజాను మళ్ళీ నాతో ఆ వాక్యం నేను వింటున్నప్పుడు ఆ సెల్లోని ఆ వాక్యం పెట్టుకొని వింటున్నాను అనమాట. ఒకవేళ ఏదైనా నేను తప్పుగా దేవుడి మాట తప్ప నా సొంత మాటలు ఏమైనా మాట్లాడాను పరిశీలించుకున్నాను అనమాట. పరిశీలించుకున్నప్పుడు ఆ మాటలో దేవుడిని గణపరుస్తున్నప్పుడు మధ్యలో ఘనత వస్తుంది ఆయనకి. ఆయన్ని మహింపరుస్తున్న మహిమ నాకు ఎక్కడో నా హృదయానికి తాకి నాకు కన్నీరు వచ్చింది దేవుని బిడ్డలారా. ధారాళంగా ఎక్కిబడి ఏడ్చి ఇంకా పిల్లలు వస్తారు కదా అని చెప్పేసి టక్కమని బ్రష్ చేసి కన్నీరు కడుక్కొని దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆయన మాటలు గుండెల్లో దేవుని బిడ్డలారా వేరులుగా పాతుకుపోతాయి, ఏరులుగా పాతుకుపోతాయి. ఒక చెట్టుకి ఏర్లు ఏ విధంగా లోపల పాతుకుంటాయి దేవుని బిడ్డలారా, అంత లోతుకి వెళ్ళిపోతుంటాయి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే. ఇక్కడ నా ప్రభువారు చూడండి దేవుని ప్రియులారా ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారు. హెబ్రీలోని 1:10 ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, నీవు ఆదియందు భూమికి పునాది వేసిన దేవుడవు నీవే. ఆకాశములు కూడా నీ చేతి పనులే, ఆకాశములు నీ చేతి పనులే ప్రభు. అవి నశించును గాని, ఒకవేళ అవి నశించినేమో గాని నీవు నిలిచి యుందువు. స్తోత్రము కలుగునుగాక. ఆది కాండము 1వ అధ్యాయములోని దేవుని ప్రియులారా కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆదియందు దేవుడు భూమియు ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చాలు. సృష్టికర్త ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన నామమును ముందు నడుచుకొని వెళ్తున్నాయి ఇవి. ప్రియులారా దేనినైతే నా దేవుడు సృష్టించాడో ఆ సృష్టి ఆయన ముందు ఉంది. ఆయన సృజించాడు కనుక దేవుని బిడ్డలారా ఆయన చూస్తూ ఉన్నాడు వాటిల్ని. భూమి ఆయన సృష్టించాడు, ఆకాశము ఆయన చేతి పనులే. భూమి ఒకవేళ ఏమైనా నశించినేమో, ఆకాశం ఒకవేళ నశించినేమో, కానీ నీవు నిలిచియుందువు ప్రభువా. స్తోత్రము. హల్లెలూయా. నా దేవుడు నిలిచియుండును. నా దేవుణ్ణి ఎవరూ సృష్టించలేదండి. నా దేవుణ్ణి ఎవ్వరూ సృష్టించలేదు, ఎవరూ తయారు చేయలేదు నా దేవుణ్ణి. ప్రియమైన దేవుని బిడ్డలారా నా దేవుణ్ణి మనుషులు చేతి పనులతో తయారు చేయలేదండి. నా దేవుణ్ణి మనుషులు జ్ఞానంతో తయారు చేసి దేవుడు అని పేరు పెట్టలేదండి. దేవుని ప్రియులారా నా దేవుణ్ణి ఆయనే సృష్టి, ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ, ఆయనే సర్వం, సర్వాధికారి, సర్వంతర్యామి. నువ్వు ఏ విధంగా చూసినా ఏకరీతిగా కనిపించే దేవుడు. దేవుని బిడ్డలారా భూమి ఒకవేళ నశించినేమో, ఆకాశం ఒకవేళ తొలగిపోనేమో, కానీ దేవుని ప్రియులారా నా తండ్రి మాత్రము ఏకరీతిగా ఉన్నవాడు. మహిమ కలుగునుగాక. చూద్దాం 12 వరకు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీవు ఏకరీతిగానే ఉన్నావు ప్రభువా. స్తోత్రం కలుగునుగాక. అక్కడ వస్త్రము వలె మార్చబడునన్న పదం ఎందుకు వాడాడో అనేక చోట్ల దేవుని ప్రియులారా అక్కడక్కడ మనం తెలుసుకుంటాం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. చూడండి దేవుని బిడ్డారా అవి ఒకవేళ వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నువ్వు మార్పు లేని దేవుడివయ్యా. హల్లెలూయా. నీవు మార్పు లేని దేవుడివి. మారనే మారవు, నువ్వు అసలు మారనే మారవు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మనం మారతాం,
మనం మారుతాం ప్రియులారా. అంతవరకు స్నేహం చేసిన స్నేహితుడు కాస్తంత ఆవగంజంత చిన్న విరోధం వస్తే మరుసటి రోజు తర్వాత సంగతి, మరుక్షణం ఒకవేళ ఎదురైతే అంతవరకు స్నేహం చేసిన స్నేహితుడు బుర్రదించుకొని పక్కకు పోతుంటాడు, తలదించుకొని. ఆలోచించండి దేవుని బిడ్డారా, తలదించుకొని వెళ్ళిపోతాడు. అంతవరకు స్నేహం చేసిన స్నేహితుడు, అంతవరకు కలిసి ఉన్నవారు. ఆలోచించండి ప్రియులారా. కానీ నా దేవుడు అలా కాదండి. నీవు అంతవరకు ఒకవేళ ప్రభుతో ఉండి, చాలామంది చేస్తున్నారు కదా, యేసు ప్రభుతో ఉండి మళ్ళా ఏమీ జరగలేదులేండి, ఏంటో మీరు ఏకరీతిగా ఉన్న దేవుడు అన్నారు, అలాగని నమ్మొచ్చాను, మాకు రావాల్సింది రాలేదు, మాకు జరగవలసింది జరగలేదు, ఎందుకులేండి అని చెప్పేసి యూటర్న్ తీసుకున్నాం అని చెప్తారు. కానీ నా ప్రభు మాత్రము నీ వైపే చూస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రభు నీ వైపే చూస్తున్నాడు. ఈ మధ్యకాల గొప్ప విచిత్రం ఏంటి చెప్పిన దేవుని బిడ్డారా, ఆదివారం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మందిలో సాక్ష్యం చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త ఇంటికి వచ్చి కాస్తంత ఏదో ఆహారం పెట్టు, లేదంటే ఏదో చిన్న సంభాషణ అయ్యేటప్పుడు దేవుని బిడ్డలారా వెంటనే బ్యాగ్ సర్దుకొని, అదేనా ఆదివారం ఆరాధనకి చెప్పినప్పుడు బోధ, అదే చెప్పాడు ఆ సేవకుడు, ఆయన బాగానే బోధించాడు, నీ వినడం తప్పు. నువ్వు అసలు నీకు నిజంగా ప్రభు యందు భయభక్తులు కలిగి నువ్వు నిజంగా ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క నామంలో ఉన్న రక్షణ పొంది మారు మనసు పొందిన దాన్ని బట్టి మందిరాన్ని నుంచి బయటకు ఇంటికి వచ్చినామంటే ఆ పని ఎందుకు చేస్తావు? ఆలోచించండి. ఇమీడియట్గా పక్కవారు, ఇదేనేటండి క్రైస్తత్వం? ఏంటి బ్రదర్, ఏంటా క్రైస్తత్వం? ఇప్పుడే కదా నీ భార్య చర్చ నుంచి వచ్చింది, పాపం ఇప్పుడే వచ్చేవా డ్యూటీ నుంచి, నువ్వు ఎంత బేగా గొడవెట్టి బ్యాగ్ కట్టుకొని బస్సు ఎక్కేస్తానంటుంది ఆవిడ, నువ్వు బ్రతిమాలుతున్నావు, ఎంతకాలం బ్రతిమాలతో ఎందుకు వచ్చిన గోలు వదిలేదు? ఇదే నా క్రైస్తత్వం. చూసారా దేవుని బిడ్డలారా, నువ్వు బాగున్నావు. ఏకరీతిగా ఉన్న దేవుడిని ఎందుకండి అంటారు? నిజమైన దేవుడిని ఎందుకండి అంటారు? ఆయన నిజమైన దేవుడండి, ఆయన ప్రేమ తరగదండి. ఒకవేళ సముద్రమన్నా ఇంకిపోవచ్చేమో, ప్రభు చెప్పిన రీతిగా ఒకవేళ భూమి గతించరేమో, ఆకాశము గతించిపోనేమో, నా దేవుడు మాత్రం ఏకరీతిగా ఉంటాడు. ఈక్వల్ టు ఆయన ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. నా దేవుడే ప్రేమే దేవుడు. ఏ మనుషులైతే ప్రేమ పుష్కలంగా ఉందో దేవుని బిడ్డలారా, ఆ మనిషిని మనిషి అనరండి. అయ్యా, మీరు దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆ దేవుడే మిమ్మల్ని ఏర్పాటు చేశారండి, నా భాషలో మిమ్మల్ని ఈ సమయంలో దేవుడని అనుకుంటున్నానండి అంటారు. ఆయన ఒప్పుకోకపోయిన అవతల వ్యక్తిని, వీళ్ళు వాడుక పదం అదే. ఆలోచించండి దేవుని ప్రియులారా, ప్రేమ మారదండి, మన ప్రేమ మారుతుందండి, మన ప్రేమ మారుతుంది, కానీ నా దేవుడి ప్రేమ మారదండి. ప్రేమ అనేదే మారదు, మన ప్రేమ మారడం ఏంటి? ఇంకా వక్రీకరిస్తాం మళ్ళా మాట. మన ప్రేమ అసలు మనలో ప్రేమ ఉంటే కదా మారడానికి. అసలు ప్రేమే మారదు, ప్రేమకున్న విలువంతా. ఆ ప్రేమ అంటేనే విలువైంది, ప్రేమ అంటేనే వెలకట్లేంది. అసలు ప్రేమ మారదు, అసలు ప్రేమ మారదు. ఎందుకు మారుతుంది అని నువ్వు ఉపయోగించుకుంటున్నావు అంటే నీలో ప్రేమ లేదు, నీలో ప్రేమ లేకే. నా దేవుళ్ళో ప్రేమ ఉందండి, నా ప్రభులో ప్రేమ ఉంది. ఆ సమయంలో ఆ సేవకుడు నిన్ను ప్రేమించకపోయినా, ఆ విశ్వాసి నిన్ను ప్రేమించకపోయినా, నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా, నీ భార్య నిన్ను ప్రేమించకపోయినా, నీ బిడ్డలు నిన్ను ప్రేమించకపోయినా, నీ బంధువులు నిన్ను ప్రేమించకపోయినా, నీ స్నేహితులు నిన్ను ప్రేమించకపోయినా, ఏకరీతిగా ఉన్న దేవుడి దగ్గరికి నిజంగా విశ్వాసంతో నా ప్రభు దగ్గర వచ్చినట్లయితే, విశ్వాసముతో ప్రభువా నువ్వు ఒక్కడవే దేవుడవు, వీళ్ళందరూ మారినా నువ్వు మారని దేవుడు ప్రభువా అని నువ్వు చెప్పినట్లయితే, దేవుని ప్రియులారా, నా ప్రభు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. తరగవు నీ సంవత్సరములు. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ తరగదు. సంవత్సరంలో దినములు అనుకుంటున్నారు మీరు, ఆయన ప్రేమ తరగదు, ఆయన ప్రేమ గతించదు, ఆయన ప్రేమ సంపూర్ణమైనది. ఒకవేళ 2-3 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత మరలా ఎలాగుంది ప్రేమ అని చూస్తే సంపూర్ణంగానే ఉంటుంది. మై గాడ్, సంపూర్ణంగానే.
దేవుని బిడ్డలారా, సంపూర్ణంగానే ఉంటుంది నా దేవుని ప్రేమ ఎప్పుడు కూడా. అంత గొప్ప దేవుడు నా దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ 13:8. హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆహా, మహానుభావా, స్తోత్రం చెప్పండి. చూసారా దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మావు? యేసుక్రీస్తుని. ఎవరిని నమ్మారండి? నా ప్రభు, నా యేసు ప్రభు, నా బంగారు తండ్రి, నా కొండ కోట, నా ఆశ్రయ దుర్గమా, నే గాఢాంధకార లోయలో సంచరించిన నాకు తోడుగా ఉన్నావయ్యా, నాకు తోడుగా ఉన్నావు. అంత మంచి దేవుడు నువ్వు. ఆయనను నమ్ముకున్నాం మనం. నమ్మాలి. ఆయన యందు నమ్మికుంచు. ఆయన సంపూర్ణమైన ప్రేమ ఏంటో నువ్వు చూపిస్తాడు నీకు. దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. మామూలుగా చెప్పలేదు అక్కడ. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. స్తోత్రము. ఆయన సంవత్సరములు తరగవు. యుగ యుగములకు ఒకటే రీతిగా. చూసారా, అక్కడ ఆయన సంవత్సరములు తరగవు, ఇక్కడ యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు నా దేవుడు. మారడు. ప్రియులారా, మారడు. ఎప్పుడు చూసినా అందుకనే ఆయన జాలికి హద్దులే లేవు, ఆయన ప్రేమకు కొలతలే లేవు. దేవుని బిడ్డలారా, అంత మంచి దేవుడు నా దేవుడు. ఏ దేవుడు? ఏకరీతిగా ఉన్న దేవుడు. ఏ దేవుడు? ఏకరీతిగా ఉన్న దేవుడు నా దేవుడు. దేవుని ప్రియులారా, ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు ఒక్కడే. దేవుడు ఉన్నవాడు, దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు, దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. మరొక మాట చెప్పి నేను ముగించేస్తా. దేవుడు కృపగలవాడు. దేవుడు కృపగలవాడు. ఈ కృపగలవాడు మాట చెప్పే ముందు నా ప్రభువుకి కొన్ని బిరుదులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆ కొన్ని బిరుదుల్లోని 3 బిరుదులు మీ ముందు నేను పెట్టబోతున్నాను దేవుని బిడ్డలారా. అది రాసుకోండి, రిఫరెన్స్లతో కూడా చెప్పడానికి అవకాశం ఉంది, చెప్తాను. మొట్టమొదటి బిరుదు దేవుని బిడ్డలారా, ఎలోహీం. యా కాదు, ఎలోహీం అనగా దేవుడు అని అర్థము. ఎలోహీం దేవుడు అని అర్థము. ఇది దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తికి నిదర్శనం. ఇది దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తికి నిదర్శనము ఎలోహీం. ఆదికాండము 1:1. రేపు చదవవసరం లేదు. కీర్తనలు 19:1. రెండు, అదోనయ అనగా ప్రభు అని అర్థం. ఈ మాటకు హెబ్రీ భాషలో యెహోవా అని అర్థం. ఈ మాటకు హెబ్రీ భాషలో యెహోవా అని అర్థం. ఆదికాండం 18:3, 18వ అధ్యాయము 3వ వచనము. మలాకి 1వ అధ్యాయము 6వ వచనము. ఇవి మీకు అవసరము. ఇంకా మీకు చాలా చెప్తాను, అవన్నీ మీరు కంఠస్థ పట్టాలి. ఇవి చాలా మీకు అవసరము. ప్రతి అనుదిన ప్రార్థనలో ప్రభువుని బాగా గణపరచడానికి, మహిమపరచడానికి ఇవి చాలా అవసరము. ఎవరో లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ మాటల ద్వారా నీ ప్రభువుని కానీ మహిమపరిస్తే, ప్రభు బలిపేట మీద ఉండి మాట్లాడుతున్నా,
నీవు కానీ మాటల ద్వారాగా ఇటువంటి బిరుదులతో నువ్వు ప్రభువుని మహింపరిస్తే, ఒక 20 రోజుల క్రితం చెప్పాను, మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకంతో అన్య భాషలు మాట్లాడడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. దేవుని యొక్క దర్శనం చూడడానికి నువ్వు అవకాశంగా ఉంటావు. దేవుని స్వరం వినడానికి నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. ఇటువంటి మాటలు ఈ విధంగా దేవుని గణపరిస్తే, ఆది యందు నా ప్రభుకిచ్చిన మహాబిరుదులు ఈ మాటలు ఇవి. యెహోవా మక్కడేశం, యెహోవా మక్కడేశం లేదా యెహోవా మక్కదేశం. అనగా మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అని అర్థము. యెహోవా అని అర్థము. ఏ యెహోవా? మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అని అర్థము. నిర్గమ 31వ అధ్యాయము 13వ వచనము. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ దేవుని ప్రియులారా. మాకు అవసరం లేదు అనుకోకండి. ఈ మాటలు ఒకవేళ రెఫరెన్సులతో మీరు గుర్తుపెట్టుకుంటే ధన్యులు. ఒకవేళ రెఫరెన్స్ మీకు లేకపోయినా, గుర్తు లేకపోయినా, ఈ పదాల ద్వారాగానే సరే నా తండ్రిని మహిమపరచండి. ఈ పదముల ద్వారాగా నా తండ్రిని ప్రతిరోజు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు మహిమపరచండి. ఒంటరిగా ఉన్నప్పుడు మహిమపరచండి. మీరు ఆత్మ పొందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆత్మదేవుడు మీతో తేటగా కనిపిస్తాడు, తేటగా మాట్లాడతాడు, మీ ముందు నిలబడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ పరుచు యెహోవా. దేవుడు కృపగలవాడు, నా దేవుడు కృపగలవాడు. ఇది ఎన్నో మాట అండి. కీర్తనలు 103వ కీర్తన 8వ వచనము నుంచి 18 వచనములు చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఇది 111వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఈ మాట. ఈ ఒక్క మాట 111వ కీర్తనలో కూడా ఉంటుంది. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడని 4వ వచనము. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఒకసారి మరలా మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. 103వ కీర్తన 8వ వచనము. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. సగమే ఉండదు, సగం ఉండదా? కృప సగం ఉండదా? సమృద్ధిగా ఉంటుందా కృప? అంటే నా దేవుడి దగ్గర నుంచి ఏది నీకు వచ్చినా సమృద్ధే. మన ఏ దేవుడు? సమృద్ధిగా ఉన్నవాడు. నా ప్రభు దగ్గర నుంచి ఏది నీకు రిలీజ్ అయినా సరే సమృద్ధి ఆపురాదు. 100 అడిగితే 10 ఇచ్చే దేవుడు కాదు నా దేవుడు. ఏమండి, ఆహారం కావాలంటే అర్ధాకలు తీర్చే దేవుడు కాదు నా దేవుడు. నీ కడుపు నిండా ఆహారం పెట్టే దేవుడు. కష్టాలు తీర్చమంటే సగం కష్టాల్లో ఉంచేసి మిగతా శ్రమలు నేను తీరుస్తాననే దేవుడు కాదు. పరిపూర్ణంగా దేవుని ప్రియులారా, పాపములు సగమే శుద్ధి, ఇంకా సగం పాపాలు నీ దగ్గర ఉన్నాయని చెప్పే దేవుడు కాదు నా దేవుడు. ఆయన రక్తములో ఏ రోజైతే నువ్వు కడగబడ్డావో ఆ క్షణమే నీ పాపములు శుద్ధీకరణ జరిగింది. ఇంక తిరిగి పాపము చెయ్యకు. చేసిన ఎడల అకౌంట్లో అకౌంట్ ఏ విధంగా అయితే అకౌంట్లో పడుతుందో ఆ విధంగా నీ పాపములు వాయమని పడుతూనే ఉంటాయి. దాని ద్వారాగా మొదటి స్థితి కంటే కడపడ స్థితి భయంకరంగా ఉంటుంది. అప్పుడు నిన్ను మార్చేవారు కానీ, నిన్ను క్షమించేవారు కానీ కష్టము, చాలా కష్టము. ఏ క్షణమైతే నా ప్రభు దగ్గరకు వచ్చావో ఇది వాస్తవము. ఆ క్షణమే నీ పాపములు శుద్ధీకరణ జరిగాయి. యేసు రక్తంలో కడగబడ్డావు. ఆ రోజు నీ నోరుని పెదవుల అగ్నితో కాల్పామని చెప్పు. పెదవులారా అగ్నితో కాలిపండి, పరిశుద్ధ అగ్ని నా పెదవులను కాల్చు, నా నాలుకను కాల్చు, నా హృదయాన్ని కాల్చు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. సమృద్ధిగా ఉంటారు మీరు. సమృద్ధిగా నా దేవుడి దగ్గర ప్రతిదీ సమృద్ధి, ఆఫ్ ఉండదు.
ఆపు ఉండదు. ఎప్పుడు నువ్వు సంపూర్ణమైన పూర్ణ ఆత్మతో ఏ రోజైతే నా ప్రభు దగ్గరికి వచ్చి పూర్ణ ఆత్మతో నా దేవుని స్తుతించి మహింపరుస్తావో నీవు కూడా సంపూర్ణ చెందుతావు దేవుని ప్రియులారా. ఇప్పటికీ దేవుని నమ్ముకొని చాలామంది ఆపే వాళ్ళ జీవితాలు కూడా ఆపే. చెప్తున్నాం కదా, ఆపే వాళ్ళ జీవితాలు ఆపే. పెదవులతో మాట్లాడవలసిన మాటలు కానిరాని మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. హృదయం మార్చుకో, ఆ రోజే మార్చుకోమని చెప్పి వాక్యం ద్వారా మార్చుకోమని చెప్పి బాప్తీసం ఇచ్చిన ఆ క్షణం నుంచి నీ హృదయం మారలేదు, నీ బ్రతుకంతే, నీ పరిస్థితి అంతే. వస్తున్నావు, వెళ్తున్నావు, బుర్ర ఊపుతున్నావు, ఎలా ఊపుతున్నావు, ఆహా అంటున్నావు, ఓహో అన్నావు, బొమ్మలు ఎగ్గొడుతున్నావు. ఇంకేమన్నా కానీ నీకేమన్నా కానీ కష్టమైన మాట కలిగితే ఏడుస్తున్నావు. నా ప్రభు కష్టాల గురించి జ్ఞాపకం తెచ్చుకోకుండా, నా ప్రభు కష్టాల గురించి నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోకుండా నీ కష్టాల గురించి ఏడుస్తున్నావు నీకు గుచ్చుకొని. ఇదేనమాట. ఇంకా అలాంటప్పుడు సంపూర్ణత నువ్వు ఎలా చెందగలవు? సంపూర్ణత ఎలా చెందగలవు? నా దేవుని యొక్క కృప. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మనకి ప్రతీకారం చేయలేదు. ఫుల్ స్టాప్. మనం చేసే పాపాలను బట్టి కానీ ఆయన దగ్గర నుంచి కానీ వచ్చి ప్రతీకారం కానీ మనకు కనుక కానీ వస్తే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోవు, నేను ఇక్కడ కూర్చోము ఇక్కడ. దేవుని బిడ్డలారా, నిజంగా మనం చేసే పాపాలను బట్టి ఆయన ప్రతీకారంగా చేస్తుంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఈ విధంగా ఉండం. ఆయన ఒకే ఒక మాట అన్నాడు దేవుని ప్రియులారా, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. మహోన్నతుడా, ఆ మాట విని కొన్ని 100 సార్లు, కొన్ని 1000 సార్లు, కొన్ని లక్షల సార్లు సీనియర్ క్రైస్తువులు, సీనియర్ సేవకులు, సీనియర్ భక్తులు ఎన్నోసార్లు అడిగే ఉంటారు, ఎన్నోసార్లు చదివే ఉంటారు, ఎన్నోసార్లు ప్రార్థన చేసే ఉంటారు. కానీ క్షమాపణ జీవితం ముందు మాకు దయచేయి ప్రభువా. తండ్రి వీరేం చేసిన వీరు క్షమించు ప్రభువా, వీరిని క్షమించు తండ్రి అన్నాడు నా యేసు ప్రభు అని గొప్పగా చెప్పుకొనే నాకు నా హృదయంలో క్షమించే హృదయం నాకు దయచేయి ప్రభువా. దేవుని బిడ్డారా, ఆలోచించండి. నా ప్రభు చెప్తున్నాడు ఆ మాటే కానీ అక్కడ ఈ మాటకి ఆ మాట సాదృశ్యము, ఆదర్శము అంటూ ఈ మాటకి ఆ మాట. దేవుని బిడ్డలారా, మామూలుగా చేశారా శిక్ష నా ప్రభుకి? ఎవరన్నా అనుభవించారా పోనీ అంతవరకు నా ప్రభుని వేసిన శిక్ష? అయినను ఏం చేశాడండి అక్కడ? మనకి ప్రతీకారము చేయలేదు. మొట్టమొదటి మాట ఒకసారి చూడండి, కృపగల దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి మాట చదువుదాం ఒకసారి. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, నెంబర్ 1. దీర్ఘశాంతుడు, నెంబర్ 2. కృపా సమృద్ధి గలవాడు, నెంబర్ 3. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నెంబర్ 4. ఆయన నిత్యము కోపించువాడు కాడు, నెంబర్ 5. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, నెంబర్ 6. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, నెంబర్ 7. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల. అదన్నమాట. ఎంత వచ్చింది, ఎంత నేను చెప్పింది, ఎంత నేను కష్టపడి చెప్పింది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆమేన్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత అధికము? భూమి కంటే. అది అందుకోలేవు, అంత ఎత్తుగా ఉంది కృప. కానీ నా దేవుడి యొక్క పరిస్థితిని బట్టి, నా దేవుడి యొక్క కృపను బట్టి మీరు ఏ స్థితిలో అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ కృపను అందుకోగలవు. అందుకోలేమన్నారు? నువ్వు సరిగా లేకపోతే ఎలా అందుతుంది అది? ఆయన భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాములే వారం క్రైస్తవులమి, వారపు నగల్లాగా, వారపు రకానికి కొన్నాగా వారపు నగల్లాగా వారపు క్రైస్తవులు వచ్చాములే, ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని యథావిధంగా సదాస్తు అన్న రీతిగా ఏకరీతిగా నీ మాట మారదు, నీ పద్ధతి మారదు, నీ నడక మారదు, నీ పడక మారదు, నీ చూపు మారదు, ఇవన్నీ పక్కన పెడితే నీ హృదయం మారదు. ఏమీ మారకుండా నువ్వు ఉంటే ఇంకెలాగా ఆయన కృప నువ్వు అందుకోగలవు? అంత సమృద్ధి గల కృప ఏ విధంగా అందుకుంటావు నువ్వు? ముందే చెప్పాడు ఆ కృప ఎంత ఎత్తయిందో. అర్థమవుతుందా?
ఆయన కృప ఎంత ఎత్తయింది? ఒక చదవండి క్లియర్గాను. అది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప అది అంత కృప, అంత గొప్ప కృప నువ్వు పొందుకోవాలా అని ఒక ఆశ నీలో ఉంటే దేవునందు ప్రియులరా, ఆయనందు భయభక్తులు కలిగి నడుచుకో. నా దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నవాడు, ఆయన సమృద్ధిగా ఉన్నవాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన కృపగల దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన కృపగల దేవుడు. నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటతో పాటు ఆ ఆ ఈ ఈ ఏ ఆ ఏ ఆ బి ఆ బి అనుకుంటా ఇవి కంఠస్థా పట్టండి. ఇంటికెళ్ళి దేవుని బిడ్డలారా కంఠస్థా పట్టండి. మంచి మాటలు ఇవి. దేవుని బిడ్డలారా కంఠస్థా పడితే దేవునందు ప్రియులారా, నీకు ఒక విషయం చెప్తాను, మీకు చెప్పి నేను ముగించేస్తాను. దేవునందు ప్రియులారా, మీకు భయంకరమైన ఒక 100 జ్వరం, టెంపరేచర్ 100 టెంపరేచర్ ఫీవర్తో వెళ్ళావు హాస్పిటల్కి. ఆ ఫీవర్తో 100% ఫీవర్తో వెళ్ళినప్పుడు, ఆ టెంపరేచర్తో వెళ్ళినప్పుడు ఆ జ్వరం తగ్గాలంటే దేవుని బిడ్డలారా ఇమ్మీడియట్గా ఒక ఇంజెక్షన్ వేస్తే ఇమ్మీడియట్గా తగ్గిపోకూడదు. అది అలాగా మినిమం ఒక గంటన్నర అలా తగ్గుతూ రావాలి. ఒకేసారి తగ్గితే దేవుని బిడ్డలారా ఆ రోగానికి మరొక రోగం యాడ్ అవుద్ది సైన్స్ ప్రకారంగా చెప్తే. అందుకనే దేవుని బిడ్డలారా వేసిన ఇంజెక్షన్ కూడా దేవుని బిడ్డలారా ఇంజెక్షన్ వేస్తే అది కొంచెం కొద్దిగా అలా అంచులంచులుగా తగ్గి ఒక గంట తర్వాత చెమట పట్టి ఫీవర్ తగ్గిందండి లేదా జ్వరం తగ్గిందండి అంటారు. దేవుని బిడ్డలారా అలాగే నా దేవుని యొక్క వాక్కు కూడా దేవుని ప్రియులారా మీ హృదయంలోకి వెళ్ళి అది మూలుగుల్లోకి కొద్దిగా వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా మీకు అది శరీరానికి సత్తువిస్తుంది. హల్లెలూయా. మీ శరీరానికి సత్తువ, మీ హృదయానికి బలము, మీ హృదయానికి ధైర్యము. వాక్యం ఆ విధంగా చదివి ఏదో చదివేసేమలే అబ్బా బాగుంది సూపర్ అని ఒక్కొక్క వాక్యం ధ్యానించుకుంటూ అలాగా మీరు ఎక్కించండి దేవుని ప్రియులారా. 45 డేస్ ట్యాబ్లెట్లు వేసుకోండి. ఈ 45 డేస్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీ రోగం పోద్ది అన్నాడు ఒక డాక్టర్ ఒక వ్యక్తికి. ఈడేం చేశాడంటే ఒక రోజు వేసాడు, 3 రోజులు మానేశాడు. ఈ మూడు రోజులు ట్యాబ్లెట్లు 3 రోజులు వేయలేదు కదా అని చెప్పేసి 3 రోజులు కూడా 3 ట్యాబ్లెట్లు వేసేసాడు. ఏదో కొంచెం ఎఫెక్ట్ ఇచ్చేసింది. తర్వాత ఒక 5 రోజులు మర్చిపోయాడు. 5 రోజులు ట్యాబ్లెట్లు వేయలేదు కదా అని చెప్పి 5 రోజులు ట్యాబ్లెట్లు ఒకసారి వేసేసాడు. అప్పటికి ఈ విధంగా 45 ట్యాబ్లెట్లు కూడా ఒకసారి ఆయన ఏం చేశాడు, రోజుకు ఒక ట్యాబ్లెట్ వేయమన్నాడు. ఈ ట్యాబ్లెట్లన్నీ మర్చిపోతున్నాం కదా అని చెప్పేసి ఈ రోజు వేసేవాళ్ళ ట్యాబ్లెట్ రేపు 2, 3 కలిపేసేసి ఇలా చేయడం వల్ల ఉన్న రోగాన్ని పెంచుకున్నాడు, ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెకప్ చేస్తే ఆయన చూసే స్కానింగ్ చూసేటప్పటికి ఇదేంటి ఇలా తయారైంది, ఇలా తయారవ్వకూడదు కదా, అదేంటి ఏమయ్యా నువ్వు 45 ట్యాబ్లెట్లు వేసావా? వేసాను సార్. 45 రోజులు ట్యాబ్లెట్లు వేసావా? వేసాను సార్. వేసాను సార్ అంటున్నాడు. ఎలాగేసావు? ఇప్పుడు నేను చెప్పిన రీతికి వేసాడు. ఆ రోగానికి ఇంకో రోగం యాడ్ అయిందయ్యా. దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన వాక్యము మీకు ఎందుకు నేను ఆ విధంగా ఇప్పుడు మొక్క ఫుల్గా ఉంది మీకు వర్తమానం. ఎందుకు మీకు అంతే చెప్తున్నాను, అంత వాక్యమే ఎందుకు మీకు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకున్న మనసు దేవుడు మీకు ఇచ్చి చక్కగా ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆ ఉన్నదాన్నే ధ్యానించుకొని ఆ ఉన్నదాన్ని హృదయంలో పెట్టుకుంటే రేపు హ్యాపీ నడవడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి నా పక్కన కూర్చోండి, ఒక దైవజనుడు, ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. దైవజన్ నా పక్కన కూర్చున్నప్పుడు నేను ఎంత ఆహారం పెట్టుకున్నాను, ఆహారం తినేసేసి నా చేతులు కడుక్కున్నారు కదా అనుకుని చెప్పి నేను సిద్ధమైతే ఆ పక్కడు కూడా నన్ను చూసి ఎంత ఆహారం పెట్టుకున్నాడు. అది ఇట్టిన పాస్టర్ గారు వేసుకోండి అన్న. పర్లేదమ్మా అన్నాడు. ఆ ఆహారం తిన్నాడు. ఆ తర్వాత మరలా నేను కొంచెం ఈ ఆహారంలో సగం తినేటప్పటికి మరలా కొద్దిగా వేయమ్మన్నాడు, మరలా తీసుకొచ్చేస్తున్నాడు, మరలా కొద్దిగా వేయమ్మన్నాడు, మరలా తీసుకొచ్చేసారు, మరలా కొద్దిగా వేయమ్మన్నాడు, మరలా తీసుకొచ్చేసి ఈ మొత్తం మీద ఎంత తినాలో అంత తిన్నాడు. గ్యాప్ ఇచ్చి బేసిన్ లాగాడు. అలాగ అరుగుతుందంట వాళ్ళకి. నాకు ఇంతే లిమిట్, అంత లిమిట్తో నేను లేచిపోతాను. నువ్వు ఆ తర్వాత నువ్వు ఎంత పెట్టినా నాకు అనవసరం. దేవుని ప్రియులారా అలా ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఈ 66 గ్రంథాల్లో ఉన్న వర్తమానము
నువ్వు బ్రతుకున్నంత వరకు కాదు, యుగ యుగంలో చెప్పు, క్రొత్తగా ఉండును. హల్లెలూయా. ఇంతవరకు మాట్లాడిన మాటలు ఈ 2013 నుంచి మందిరం కట్టిన దగ్గర నుంచి ఇంతవరకు చెప్పిన మాటలు, సేవకు వచ్చిన దేవుడి మాట్లాడిన మాటలు అందులో నుంచే కదా, తప్ప ఇంకెక్కడి నుంచి తేలేదు మనం. కానీ దేవుని బిడ్డ రుచి రుచి రుచి, ఒక రోజుకి రుచి 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 ఆ వినడం వల్ల, దాన్ని ధ్యానించుకోవడం వల్ల ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా చెప్పాలో నా ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకొని ముందుకొచ్చి ఈ రోజున ఇక్కడ నిలబడి వర్తమానం ఈ విధంగా మీ ముందు రిలీజ్ అయింది. దేవుని బిడ్డలారా, విడుదలయ్యింది. దాన్ని మీరు కూడా అదే విధంగా అంత ఆనందంతో దాన్ని స్వీకరించి సంతోషంతో దాన్ని మీరు భుజించి జీర్ణించుకుంటున్నట్లే దేవుని బిడ్డలారా మీకు సత్తువ ఇస్తాడు దేవుడు, మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రియులారా, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకోవడానికి మీకు చక్కని ఆలోచన ఇచ్చాడు నా దేవుడు, నా ప్రభువారు. ఆయన ఎంత గొప్ప దేవుడో. ఇంకా చాలా మాటలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఆ మాటలన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. నా ప్రభుని గణపరచడానికి, గణపరిచే శక్తి నీకు దేవుడిని అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. మీరు అనేక మంది దగ్గర నిలబడినప్పుడు కనీసం నీ ఇంట్లో వారికన్నా చెప్పేటప్పుడు ఈ మాటల ద్వారా పలకండి. కనీసం నీ ఇంట్లో 5 ఉంటే ఒక్కరైనా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వస్తారు. లేదా నీ ఇంట్లో 2 కుమార్తెలు 1 భర్త ఉంటే దేవుని బిడ్డలారా నీ భర్త అయినా మారు మనసు పొంది దేవుడి సన్నిధికి వస్తారు. అలా దేవుని ప్రియులారా ఈ మాటల ద్వారాగా నా ప్రభువునే నువ్వు మహింపరుస్తున్నావు గనక, నా ప్రభువునే గణపరుస్తున్నావు గనక, ఉన్న మాటే నా దేవుడు మాట్లాడిన మాటే నువ్వు కూడా ఉన్నట్టే మాట్లాడుతున్నావు కనుక, నా దేవుడు ఎవరో నువ్వు తెలియజేస్తున్నావు కనుక, ఆ తెలియజేసిన దేవుడు ఎక్కడుంటాడో తెలియజేస్తున్నావు కనుక, ఆయన నమ్ముకుంటే నువ్వెక్కడుంటావో తెలియజేస్తున్నావు కనుక, నిజంగా ఒక్కడైనా నీ ఇంట్లో వాడు మారు మనసు పొంది ప్రభు చెంతకు వస్తాడో. ప్రార్థన. సర్వశక్తిమంతుడకు దేవా మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన మహాకృపను బట్టి ఇంతవరకు నడిపింపుని బట్టి మీకు వందనములు. నా ప్రాణప్రియుడా మీకు శతకోటి వందనాలు. మంచి దేవుడు అయ్యా, మీరు ఎంత గొప్ప దేవుడు బయలుపరిచినందుకు దినదాసుని నాయన ఈ పాత్రతో నాయన మీరు నింపినందుకు మీకు వందనాలు. నా తండ్రి జ్ఞానం లేని వాడిని ప్రభు నన్ను నాయన ఇక్కడ ఉంచినందుకు స్తోత్రాలు. పాటి వాడిని ప్రభు మీ పాద ధూళిని ప్రభు దుమ్మునయ్యా నాయన ఊదితే ఎగిరిపోతానో నాకే తెలియదు ప్రభు. అలాంటిది నా దేవా నాయన మీ మంచి మాటలు, మీ నామానికి మహిమకర మాటలు, మీరెంత గొప్ప దేవుడు అన్న మాటలు మా నోటంటే పలికించినందుకు వందనాలు. అలాగే వినే చెవులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు ప్రభు. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆస్వాదించి ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలకు ప్రతిఫలం కూడా దయచేయమని మహోన్నతుడు దేవుడైనటువంటి యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.